17 రోజులైంది అయినా పార్లమెంట్లో ఏ మాత్రం మార్పు కనిపించలేదు. మళ్ళీ అదే దృశ్యం ఆవిష్కృతమైంది. అంతా ఊహించినట్లే జరిగింది. అవిశ్వాసంపై చర్చ జరగకుండానే లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానాలు అందాయని చదివి వినిపించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ ఆర్డర్లో లేదంటూ మళ్ళీ అన్నాడీఎంకే ఆందోళనను సాకుగా చూపి సభను వాయిదా వేశారు. नहीं गलत हो जाएगा। ऐसा भी हाउस क्यों चलाना? क्या क्या कर रहे हो? Second April 2018. मैं क्या करूं? चला సభ ప్రారంభం కాగానే కావేరీ అంశాన్ని పరిష్కరించాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. వై వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు సభ వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్. అనంతరం సభ ప్రారంభమైన అదే సీన్. మళ్లీ అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనను నిర్వహించారు. కేకలు వేశారు. నిరసనల మధ్య స్పీకర్ పలు బిల్లులను ఆమోదించారు. అన్నాడీఎంకే సభ్యులంతకు వెనక్కు తగ్గకపోవడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. మళ్లీ ఎప్పట్లాగే అవిశ్వాసంపై చర్చను దాటవేశారు. Second April 2018. मैं क्या करूं? चला వెంటనే అవిశ్వాసంపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. అవిశ్వాసం ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదన్నారు. అటు ఖర్గే వ్యాఖ్యలపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, సభ ఆర్డర్లో లేనప్పుడు చర్చ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. Minister, please listen to me. Yes. अध्यक्षा जी, यदि पहले दिन से यदि ये सदन को रोकने का किसी ने काम किया, प्रमुख विपक्ष ने कांग्रेस पार्टी ने किया, यानी 5 तारीख से लगातार इस हाउस को रोकने की कोशिश उन्होंने किया है। बाद में वाईएसआर सीपी ने और टीडीपी ने अपने अविश्वास प्रस्ताव दिया मैडम, लेकिन कल जैसे कांग्रेस पार्टी ने नंबर का प्लेकार्ड लेके आए, कांग्रेस पार्टी ने अविश्वास प्रस्ताव देने के बाद नंबर के प्लेकार्ड लेके आए, नंबर के प्लेकार्ड। मैं कहना चाहूंगा वो भी सदन के ऑर्डर के खिलाफ है, वो नंबर के प्लेकार्ड नहीं लेके आ सकते हैं। जब आपका इजाजत होगी तब भी वो अविश्वास प्रस्ताव को मूव कर सकते हैं और इस विषय के बारे में खड़े होकर के अपना नंबर बता सकते हैं।